స్పేస్ ఇండస్ట్రీకి ఇది గోల్డెన్ ఎరా. అంతరిక్షంలో భారత్కి నిజంగా ఇది స్వర్ణయుగమే. ఇది అతిశయోక్తి కానే కాదు. మనం గర్వించదగ్గ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో రూపొందించిన ప్రాజెక్టులను చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఒకదాని తర్వాత ఒకటిగా సాధిస్తున్న విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఇక అంతరిక్షంలో సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది. అది కూడా 10 ఏళ్లలోనే. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతరిక్షంలో అగ్రదేశాలకు కూడా అంత తొందరగా సాధ్యం కానిది సాధించిన దేశంగా భారత్ రికార్డులకు ఎక్కుతుంది. నింగి నేల ఆకాశం కూడా మనది. అంతరిక్షంలో దూసుకుపోనున్న భారత్. రోదసిలో ఇండియాకే సొంతంగా ఓ స్పేస్ స్టేషన్. అంతరిక్షంలో సరిహద్దులను చెరిపెయ్యనున్న భారత్. నెలకు 2, ఏడాదికి 50 రాకెట్ల ప్రయోగమే టార్గెట్. స్పేస్ విభాగంలో ప్రైవేట్ స్టార్టప్స్ కు ప్రోత్సాహం. డీప్ సీక్ టెక్నాలజీస్ మాత్రమే, మనది డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా. ఈ కాన్సెప్ట్ తోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైంటిస్టులకు, యూత్ కి ఓ టార్గెట్ సెట్ చేశారు. భూమిపైన మాత్రమే కాదు, మన అన్వేషణ ఆవిష్కరణలకు అంతరిక్షం కూడా వేదిక కావాలని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపిచ్చారు. అంతరిక్షంలో విజయాలు మనకి అలవాటుగా మారాయని, ఇక సరిహద్దులు చెరుపుతూ లోతైన పరిశోధనలు చేయాలన్నారు మోదీ. भारत में सेमीकंडक्टर से जुड़ी फैक्ट्रियां लगनी शुरू हो चुकी है. इस साल के अंत तक पहली मेड इन इंडिया चिप बाजार में आ जाएगी. నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు ఒక ఆవిష్కరణలు అంతరిక్ష ప్రయోగాలకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది అంతకు మించి. ఓవైపు దేశంలోనే తయారైన సెమీ కండక్టర్ చిప్ 2025 పూర్తయ్యే నాటికి అందుబాటులోకి రానుండగా, ఇక స్పేస్ స్టేషన్ కూడా సొంతంగా భారత్ కి రోదసిలో రానుందని తెలుస్తోంది. ఎల్లలు లేని వ్యాపారానికి అంతరిక్షమే సరైన వేదిక. అందుకే దాన్ని అందిపుచ్చుకునేందుకు ఇండియన్ సైంటిస్టులు సిద్ధం కావాలని చెప్పడం ఇందులో భాగమే. మన దేశ అంతరిక్ష ప్రయోగాలనే చూస్తే గత 10 ఏళ్లలో చాలా అభివృద్ధి సాధించాయి. ఇదే ఉత్సాహంతో రాబోయే 15 ఏళ్లలో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మధ్యనే ఓ బ్లూ ప్రింట్ కూడా విడుదల చేశారు. ఆ సందర్భంలోనే ఇస్రో మన ఘనమైన ప్రణాళికలను ఆవిష్కరించింది. అందులో భాగంగా 2025 డిసెంబరులోగా మానవరహిత గగన్యాన్ 1 నింగికి ఎగరనుంది. 2027లో దేశ తొలి మానవ సహిత రోదసి యాత్రను ఇస్రో చేపట్టబోతోంది. 2028లో చంద్రయాన్ 4 ప్రాజెక్టు రోదసిలోకి పంపుతారు. ఆ తర్వాత 2035 నాటికి సొంతంగా అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ స్టేషన్, 2040 నాటికి చందమామపైకి భారతీయుడిని పంపే ప్రాజెక్టు విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మధ్యనే యాక్సియం 4 మిషన్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి వచ్చిన శుభాంశు శుక్లా మాటల్లో చెప్పాలంటే, ఇది ఇండియన్ స్పేస్ సెక్టార్ లో ఇండియన్ గోల్డెన్ ఎరా. అందుకే ఈ స్వర్ణ యుగపు కాంతులను అందిపుచ్చుకునేందుకు విద్యార్థుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ సన్నద్ధం కావాలంటున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా రాబోయే 5 ఏళ్లలో స్పేస్ స్టార్టప్స్ లో కనీసం 5 యూనికార్న్స్ రానున్నట్లు అంచనా వేశారు. ఇది మన స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్లకు ఉత్సాహాన్నిచ్చే విషయం. స్పేస్ స్టేషన్, మిషన్ టు మార్స్, మూన్ మిషన్ ఇవన్నీ సరే, రాబోయే కొద్ది కాలంలో భారత్ సాధించే లక్ష్యాలు, మరి ఈ ప్రయోగాలు, ప్రాజెక్టులతో మనకు ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా ఉంది. అంతరిక్ష ప్రయోగాలు కేవలం మన టెక్నాలజీని చాటి చెప్పడానికి మాత్రమే కాదు, బోలెడంత ఆదాయం కూడా తెచ్చిపెడతాయి.
అంతేకాదు సరిగ్గా ఉపయోగించుకోవాలి కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి దేశంగా భారత్ రూపొందడానికి కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఉపయోగపడనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఫస్ట్ ల్యూనార్ మిషన్ మనదే. వీనస్, మార్స్ మిషన్లకు సాయి. అసలు అంతరిక్షంలో ప్రయోగాలు దేనికి? కేవలం మన శాస్త్ర పరిజ్ఞానాన్ని, రాకెట్ సైన్స్ లో టాలెంట్ ని పరీక్షించుకోవడానికేనా? అవి మాత్రమే కాదు, అంతరిక్షంతోనూ యుద్ధాలు చేయొచ్చు, దౌత్యాలు కూడా చేయొచ్చు. ఏది ఎంపిక చేసుకుంటారు అనేది ఆయా దేశాల ఫిలాసఫీని, ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. భారత్ దృక్పథం వేరు కాబట్టే అంతరిక్షంలో ఇతర దేశాల కంటే భారత్ ప్రయోగాలే కీలకమైనవి. అంతరిక్షం ద్వారా దౌత్యపరమైన ప్రభావం చాలానే చూపించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పంచుకోవడం, నిలకడైన ఆర్థిక వృద్ధిలో ఇతర దేశాలను భాగస్వాములను చేస్తోంది భారత్. నావిగేషన్ వ్యవస్థ ఇప్పటికే ప్రాంతీయ భద్రత మరియు వాణిజ్యానికి సహాయం చేస్తోంది. అలానే మన దేశం చేసే అంతరిక్ష ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చుతో కూడా రూపొందించబడడం ఇతర దేశాలకు ఆశ్చర్యాన్నిచ్చే విషయం. ఉదాహరణకు మంగళ్యాన్ మిషన్ కేవలం 450 కోట్ల ఖర్చుతోనే రూపొందడం చెప్పొచ్చు. అందుకే విదేశీ కంపెనీలు విదేశాల ఉపగ్రహాలను కూడా భారత్ నుంచి ప్రయోగించేందుకు ముందుకు వస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం వరకు భారతదేశ ఉపగ్రహ ప్రయోగాలు, ఉపగ్రహాల తయారీలో ప్రభుత్వ ఆధిపత్యమే ఉండేది. అయితే ఇందులోకి ప్రైవేటు కంపెనీల రాకని కూడా కేంద్రం ఆహ్వానించింది. దానికోసమే ప్రత్యేకంగా ఇన్ స్పేస్ అనే విండో కూడా ఓపెన్ చేసింది. గత 9 ఏళ్లలో భారత్ 19 దేశాలకు చెందిన 393 ఉపగ్రహాలను ప్రయోగించింది. దీంతో మన దేశానికి $143 మిలియన్ ఆదాయం వచ్చింది. ఇది దాదాపు 1248 కోట్ల రూపాయలకు సమానం. ఈ రంగంలో ఉన్న బిజినెస్ పొటెన్షియల్ అంటే వ్యాపార అవకాశాలను గమనించే ఇన్ స్పేస్ స్టార్టప్ కమ్యూనిటీలో చేరేందుకు దాదాపు 111 స్టార్టప్ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ప్రపంచం మొత్తం అంతరిక్షంలో చేసిన వ్యాపారం $445 బిలియన్. ఇందులో అమెరికా వాటా దాదాపు $132 బిలియన్, చైనా వాటా $113 బిలియన్ అంచనా. ప్రస్తుతం మన ఇండియన్ కంపెనీల స్పేస్ ఇండస్ట్రీ $8.4 బిలియన్. అంటే మొత్తం స్పేస్ ఇండస్ట్రీలో కేవలం 2% మాత్రమే. అందుకే దీన్ని 2033 నాటికి $44 బిలియన్ పెంచాలనే ప్రభుత్వం ఆలోచన. అంతేకాదు $5 ట్రిలియన్ ఎకానమీగా రూపొందాలంటే స్పేస్ బిజినెస్ చాలా సులభమైన మార్గంగా కూడా చెప్తున్నారు. అందుకే ఈ రంగంలో ప్రైవేటు కంపెనీలకు ప్రవేశం కల్పించారు. ఇప్పటికే ధ్రువ స్పేస్, బెల్లాట్రిక్స్, స్కైరూట్, మనస్తు, అగ్నికుల్ కాస్మోస్ వంటి స్టార్టప్స్ స్పేస్ కి అవసరమైన ప్రొపల్షన్ సిస్టమ్స్, లాంచ్ వెహికల్స్, శాటిలైట్ డిజైన్లలో పనిచేస్తున్నాయి. ఇస్రో కానివ్వండి, లేదా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, మన ఆర్థిక అభివృద్ధికి అలానే దేశ రక్షణకి ఎంతో సహాయం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. కొన్ని చిన్న చిన్న సంస్థలు అయినప్పటికీ ఎంతో ప్రామిస్ చూపిస్తున్నాయి. ముందు రోజుల్లో ఎంతో పెద్ద కంపెనీలు ఎదిగే విధంగా వాళ్ళు కొత్త టెక్నాలజీస్ తెచ్చి స్పేస్ మార్కెట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్ లో తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఇస్రో, ఇటు ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున స్పేస్ మార్కెట్ లోకి వెళ్ళడం చాలా అవసరం. ప్రాజెక్ట్ నిసర్ తో నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంది భారత్. అలానే విపత్తులు సంభవించినప్పుడు అప్రమత్తం చేయడం కానీ, రక్షణ రంగంలో కానీ ఉపగ్రహాలే కీలకం. అంతేకాదు ఈ మధ్యనే ప్రధాని చెప్పిన ఐరన్ డోమ్ సుదర్శన చక్రకి కూడా ఉపగ్రహ సాంకేతికత అత్యంత కీలకం. డేటా సేకరణలో, రవాణా రంగంలోనూ ఉపగ్రహాల సమాచారం ముఖ్యం. అందుకే అంతరిక్షంలో భారత ప్రయోగాలు రాబోయే రోజుల్లో కేవలం మన దేశాభివృద్ధికి మాత్రమే కాదు, సగటు మనిషి జీవితం సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడనుంది.